అందరికీ నమస్కారాలు. నన్ను కావలి ఎమ్మెల్యేగా గెలిపించి ఈ నెల 4వ తేదీకి ఒక సంవత్సరం పూర్తవుతున్నటువంటి తరుణంలో మీ ఆదరాభిమానాల మధ్య, మీరు చూపించినటువంటి ప్రేమల మధ్య, కావలికి సేవ చేసే భాగ్యాన్ని మీరు అందించిన మధ్య ఈ సంవత్సర కాలం పూర్తయింది. ఈ సంవత్సర కాలంలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు, ప్రజల సంక్షేమ కార్యక్రమాలు అన్నిటినీ కూడా నిరంతరం నా జీవితాన్ని ప్రజా జీవితానికి అంకితం చేయడం జరిగింది. ఈ సంవత్సర కాలం మీద జరిగిన అభివృద్ధి కార్యక్రమాల మీద, అదేవిధంగా గత 5 సంవత్సరాలలో గత ప్రభుత్వ హయాంలో కావలి మున్సిపాలిటీకి జరిగినటువంటి విధ్వంసం మీద రేపటి రోజున అంటే 3వ తేదీన దొడ్ల మనోహర్ రెడ్డి కళ్యాణ మండపం నందు పుర ప్రముఖులకు, వివిధ పార్టీల నాయకులను, ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా, యూట్యూబ్ ఛానల్స్ వారిని, ప్రజా సంఘాలను అందరినీ కూడా పేరు పేరున ఆహ్వానిస్తున్నా. తప్పక విచ్చేయండి. ఈ సంవత్సర కాల అభివృద్ధి మీద, గత 5 సంవత్సరాలుగా కావలికి జరిగిన అన్యాయం మీద ఒక చర్చని నేను ఏర్పాటు చేయటం జరిగింది. దీన్ని పవర్ పాయింట్ ప్రజెంట్ రూపంలో నేను ప్రజలందరికీ తెలియజేయాలన్న ఆలోచనతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. ప్రజాప్రతినిధి అంటే జవాబుదారీతనం. నా బాధ్యత కావలికి సేవ చేయాలి, జవాబుదారీత ఉండాలి. మీరు వేసిన ఓటుకి ఫలితంగా ఈ ప్రాంత అభివృద్ధికి నేను కృషి చేయాలి. అందులో గతంలో ఏం జరిగింది, ఇప్పుడు ఏం జరుగుతుంది అనేది ప్రజల ముంగిట పెట్టాలన్న ఉద్దేశంతోనే ఈ కార్యక్రమం. తప్పకుండా అటెండ్ అవ్వాలని అన్ని పార్టీల నాయకులను పేరు పేరున ఆహ్వానిస్తున్నా. ప్రజా సంఘాలందరినీ కూడా కావలి ఎదుగుదలకి నిరంతరం కృషి చేస్తూ ప్రజా సమస్యల మీద గలమెత్తేటువంటి ప్రజా సంఘ నాయకులందరినీ ఆహ్వానిస్తున్నా. అదేవిధంగా పట్టణంలో ఉన్నటువంటి నియోజకవర్గంలో ఉన్న ప్రజానీకాన్ని అందరినీ కూడా ఆహ్వానిస్తున్నా. ఈ నియోజకవర్గం మంది, ఈ నియోజకవర్గాన్ని బాగు చేసుకోవాల్సిన బాధ్యత కూడా మనదే. కాబట్టి అందరూ అటెండ్ కాండి. సహృదమైనటువంటి వాతావరణంలో మనందరం కూర్చొని భవిష్యత్తు ప్రణాళికలు కూడా నిర్ణయించుకుందాం అనే విషయాన్ని కూడా మీ అందరికి కూడా తెలియచేస్తూ తప్పక అటెండ్ అవుతారని అందరినీ ఆహ్వానం పలుకుతూ మీ కావ్య కృష్ణారెడ్డి, ఎమ్మెల్యే కావాలి. ధన్యవాదాలు.